మాట్లాడుతున్నారు. దీనికి ఏం చెప్తారు? నేనైతే ఒకటే చెప్తానండి, హ్మ్. చచ్చిపోతాడు చచ్చిపోమనండి వాడిని. హ్మ్. ఫస్ట్ ఇమీడియట్లీగా వాడు చచ్చిపోవాలి ముందు. హ్మ్. కేసు పెట్టింది మీరే కదా, అందుకని మరి మీకే వార్నింగ్ ఇస్తున్నాడేమో. అవును, అందుకే చచ్చిపోమంటున్నాను. ఇప్పుడు కేసు మా గురువు పెట్టింది, హ్మ్. దాంతో పాటు నేను కూడా ఉన్నా. అదే మీ మీ ఉన్న వాస్తవం నేను కమ్యూనిటీ చెప్తున్నాను. మా అంటున్నాను. కమ్యూనిటీ వాళ్ళు ఇప్పుడు అవును. అడుగడుగుని ఇప్పుడు వాడు చేసిన మోసం ఎట్లాంటిదంటే సమాజాన్ని, ఇప్పుడు ఒక ట్రాన్స్జెండర్స్నే కాదు సమాజాన్ని కూడా ఎస్. ఎంత మోసం. అయితే సమాజం ఏంటంటే మాకెందుకు అన్నట్టు వదిలేసింది. హ్మ్. కానీ ట్రాన్స్జెండర్స్ అట్లా కాదు కదా, వాళ్ళు పరువు కోసం బ్రతికేవాళ్ళు ట్రాన్స్జెండర్స్ అంటే. అదే ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు పూర్వం నుంచి కూడా ఇప్పుడు వరకు కూడా వాళ్ళు పరువు కోసం అందుకే పోరాడారు. అందుకే మీ సంఘం వాళ్ళే మరి కేసు పెట్టారు కాబట్టి మీకే వార్నింగ్ ఇస్తున్నాడు. మరి ఏం చెప్తున్నారు? ఏమని ఇస్తాడు వార్నింగ్? ఒకటి నేను చెప్తున్నాను, చచ్చిపోతారా చచ్చిపోమన్నాడు. అలాంటి వాళ్ళు బ్రతికి కూడా వేస్ట్ నన్ను అడిగితే. బ్రతికి వేస్ట్ అసలు. శ్రీనివాస్ నేనైతే నీకు ఒకటే చెప్తున్నాను, మీ లాంగ్వేజ్ లోనే చెప్పండి మరి. చచ్చిపోవాలనుకుంటావా ఫస్ట్ ఆఫ్ ఆల్ చక్కగా ఒక వీడియో తీ. నేనే చెప్తున్నాను ఎట్లా చనిపోవాలో. నీకు అంత అంటే నీకు ఒక్కొక్క చేయాలంటే భయం అనుకుంటావేమో, పెట్రోల్ పోసుకుంటే మళ్ళీ నేను గుర్తుపెట్టడం కూడా కష్టం అవుతుంది నాన్న. ఒకటి గుర్తుపెట్టుకో, ఉరేసుకో, నీ ఫేస్ అయితే బాగా కనిపిస్తుంది, ఓకేనా? లేదు అంటే గనక రేపొద్దు నువ్వు చచ్చిపోయావనుకో, పలానా శ్రీనివాస్ చచ్చిపోయాడు అన్న మాకు ఒక ఐడెంటిఫై ఉంటది. ఇక శ్రీవర్షిని అంటావా, నీ ఇష్టం. మరి అమ్మాయిని తీసుకొచ్చి నువ్వు ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా, లేకపోతే ఆ అమ్మాయిని కూడా నీతో పాటు చంపుతాను అంటున్నావు. ఆ అమ్మాయి కూడా కొంచెం ఎక్కువ చేస్తుంది. సో లేకపోతే ఈ అమ్మాయిని వీడు ఏంటంటే ట్రోల్ చేసాడము, అంటే మోల్డ్ చేసేసాడు బాగా. ఏమనంటే ఇప్పుడు లేకపోతే బెదిరిస్తున్నాడేమో ఈ అమ్మాయిని. వాడు బెదిరింపులకు భయపడి వాడితో నవ్వినట్టు నటిస్తుందేమో ఆ అమ్మాయి, మనం చెప్పలేం కదా. నువ్వు నాతో పాటు నవ్వినట్టు చెయ్యి వీడియోస్, లేకపోతే కనుక నీ ఫ్యామిలీ అంతా నా చేతిలోనే ఉంది. ఒక ఫోన్ కొట్టానంటే నా వాళ్ళు వెళ్ళి నీ ఫ్యామిలీని లేపేస్తారు అని అంటూ బెదిరించి. బ్యాక్గ్రౌండ్ ఉందంటారా తనకి? ఎందుకు లేదండి, ఇంత బ్యాక్గ్రౌండ్ లేకుండా వాడు ఇంత డ్రామా అయితే ఆడ్డ కదా. వాడి పక్కన వాడు వెనక పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు కాబట్టి మాఫియానే జరుగుతుంది. పెద్ద పెద్ద మాఫియా వాడు వెనక జరుగుతుంది కాబట్టి వాడంతా ధైర్యంగా ఉన్నాడు. ఆ మాఫియాలోనే భాగంగా ఈ అమ్మాయిని కూడా ట్రోల్ చేస్తూ ఉండొచ్చు. నా అంచనా ప్రకారం, నా ఊహ అంటే నేను ఊహించిన దాని ప్రకారం అయితే కనుక ఇప్పుడు ఆ అమ్మాయి కొన్ని విషయాల్లో ఫేస్ వినట్టే పెడుతుంది, వెంటనే డల్ అయిపోతుంది ఫేస్. కొన్ని వీడియోస్ లో నేను చూశాను. అంటే ఈ అఘోరాతో ఉన్న ఆ క్షణాలను బట్టి. కానీ అక్కడ ఏది ఏమైనా కానీ ఒకవేళ వీడు చనిపోతే డబ్బంతా నాకే వచ్చిందని ఆ అమ్మాయి అనుకుంటుందో మనం అది కూడా చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు ఎంతో మంది బాబాలు ఉన్నారు, వాళ్ళు చనిపోతే వాళ్ళ కింద శిష్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రాసేస్తారు ఆస్తులు. ఇప్పుడు మేము ఉన్నాం, ఇప్పుడు మా కింద శ్రీనివాస్ దగ్గర డబ్బు ఉందంటారా? ఉందండి, ఉంది, కన్ఫర్మ్ గా ఉందంటారు. ఉంది. లేకుండా వాడికి రోజు వాడికి పాన్స్ పౌడర్లు ఎవరు తెస్తున్నారు, వాడికి ఫుడ్ ఏంటి మరి ప్రతిరోజు. ఇంత ముందే భక్తులు పెట్టేవాళ్ళు అంటున్నారు. ఏ భక్తులు అండి, ఏ భక్తులు పెట్టేవాళ్ళు చెప్పండి ఒక మాట. షాంపేట కట్ట మీద ఉంటే మా పిల్లలు తీసుకెళ్ళి పెట్టారు ఫుడ్. వాడు నిజమైన అఘోరా అనుకొని, అంటే సమాజంలో అంటే మా అక్క అని పిలుస్తారు కదా చిన్నపిల్లలు, ఆ పిల్లలు అయితే పిల్లలతో మేము ఫుడ్ పంపించేవాళ్ళం తెలుసా, వండి పంపించిన రోజులు ఉన్నాయి వాళ్ళకి. ఇప్పుడు అర్థమైంది, ఎందుకంటే అంత ఇది చేసాము, అంత నమ్మాము. వాడి కుక్క కనీసం వాడి కుక్కకు కూడా పెరుగన్నం కావాలంటే అప్పటికప్పుడు రైస్ వండి పెరుగు కలిపి పంపించాము తెలుసా. అట్లాంటి రోజులు ఉన్నాయి. మరి ఈ రోజు ఏం చెప్తారు? ఈ రోజైతే ఒకటే చెప్తున్నాను, వాడు చేస్తుంది చాలా ఫ్రాడ్. ఒకటి ట్రాన్స్జెండర్స్ ముసుగులో ప్రతి ఒక్కటి కూడా వాడు అఘోరా అన్నాడు, లోక కళ్యాణం అన్నాడు, తర్వాత ఆలయాల ధ్వంసం అన్నాడు, వాటిని రక్షించడానికి నేను ఒక అవతారం అన్నట్టుగా మాట్లాడాడు. అసలు వాడిని చూస్తే ఫస్ట్ లో అందరు నిజంగా ఏమనుకున్నారంటే శివావతారం వీడనేమో అనుకున్నారు ప్రతి ఒక్కరు కూడా. నిజంగా అందుకే ఇంతవరకు వచ్చి ఒక మగ అఘోర ఒక బాయ్ అఘోర ఇంతవరకు బయటకు రాలేదు, కానీ ఒక లేడీ అఘోర ఇంత ధైర్యంగా బట్ట లేకుండా వచ్చింది సమాజంలోకి. లాస్ట్ ఫైనల్ నేను ఒకటే చెప్తానండి, వాడు మాత్రం మీ 2 తెలుగు రాష్ట్రాలు అంటున్నాడు. వాడు పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే, అమ్మాయిల్ని మోసం చేసింది, ఎత్తుకెళ్ళిపోయి రేపులు చేస్తే వాడికి వాళ్ళ ఊరు పక్కన ఊర్లోనే వాడికి ఎన్నో ఎదురు దెబ్బలు తగిలినాయి. లాస్ట్కి ఒక ఊరోళ్ళు అయితే ఏకంగా వాడిని చెట్టు కట్టేసి వాడి అంగం మీద వాతలు పెట్టిన రోజులు ఉన్నాయి. వాతలు పెట్టినప్పుడు వాడు ఇక అది ఎందుకు పనికి రాకుండా అయిపోతే వాడు ఏంటి, మాలాంటి పెద్దోళ్ళని ఒకరిని కలిసి, అంటే ఇక మా కమ్యూనిటీలో ఒకరిని గురువుగా ఎంచుకొని ఏం చేసిందంటే సర్జరీస్ చేయించుకొని వెళ్ళి మారిపోయాడు. కాబట్టి వాడంతటా వాడు ఒక ట్రాన్స్జెండర్గా ఉంటాడా, రమ్మనండి, వాడికి ఎట్లా చేయాలో అట్లా చేస్తాం మేము. లేదు అని అంటే ఈరోజు సమాజంలో ప్రతి ఒక్క సమాజంలో అంటే
ప్రతి ఒక్క బాయ్స్ కూడా ఏమడుగుతున్నారంటే మాకు అమ్మాయిలు పడట్లేదు, ఇలా మారిపోతాం. మేము చక్కగా ఒక అఘోరా గెటప్ తీసుకుంటాము, లేదో ట్రాన్స్జెండర్లో మారుతాము, మారి చక్కగా అమ్మాయిలను ట్రాప్ చేసి ట్రాప్ చేసుకో అంటే అలాగైనా పడతారు మాకు అని చెప్పేసి అంటున్నారు. అలాంటి రీల్స్ కూడా చేసి పెడుతున్నారు ఇప్పుడు. అంటే వాళ్ళు ఏమన్నారంటే ఏదో అంటారు అబ్బా, వీళ్ళు లెస్బియన్స్ అన్నారు. అసలు లెస్బియన్స్ కి గేస్ కి తర్వాత ఒక ట్రాన్స్జెండర్స్ కి తేడా లేకుండా అంతా కలిపి ఒకటే అది అని చెప్పనని కొట్టేస్తున్నారు. ఎందుకండి అలాగా? ఇప్పుడు లెస్బియన్స్ అంటే లేడీస్, గేస్ అంటే బాయ్ సెక్సువల్స్. దాని గురించి అవగాహన చాలా మందికి లేదు. ప్రతి ఒక్కరు కూడా ఏమంటున్నారంటే లెస్బియన్స్ అంటే ఒక సేమ్ అంగాలు ఉన్న వాళ్ళు చేసుకునేదాన్ని లెస్బియన్ అని అంటారు అని అనుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. కానీ బాయ్స్ని అయితే కనుక గేస్ అంటారు, లేడీస్ని అయితే లెస్బియన్స్ అంటారు. జెండర్ చేంజ్ చేసుకుంటే వాళ్ళని ట్రాన్స్ ఉమెన్స్ అంటారు, లేకుండా అదే జెండర్ మీదే శారీస్ కట్టుకుంటే వాళ్ళని ట్రాన్స్జెండర్ అంటారు. ఇట్లాగా కేటగిరీస్ ఉన్నాయి ఇందులో కూడా. అయితే ఈ కేటగిరీస్లో ఈరోజు మాకు వచ్చిన చెడ్డ పేరు ఏంటి అని అంటే కనుక, ఒక సర్జరీస్ చేయించుకొని మేము కూడా వస్తాము, ఒక లేడీస్ని మేము ట్రాప్ చేసుకుంటాము, లైన్ చేసుకుని మాకు జాది ఏంటి సెక్స్ చేసే అవకాశం లేకపోయినా సరే మాలో మేము వెళ్ళాడు మరి శ్రీనివాస్. అదే ఇప్పుడు వాళ్ళు ఇద్దరి సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఒక రాక్షస ప్రవర్తన, కలి ప్రవర్తన వాళ్ళలో కనిపించింది. ఈ కలి ప్రవర్తన పోవాలంటే ఖచ్చితంగా ఏదో ఒక అవతారంలో దేవుడు వస్తాడు. మరి వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది, వాళ్ళు చేసింది తప్పు కాదు ఎవరికైనా, వాళ్ళకేం చెప్తున్నారు? చేస్తున్నారు. వాళ్ళకి సపోర్ట్ అయితే ఎట్లా చేస్తున్నారంటే కేసులు పెడుతున్నారు, తీసేయండి తను ఏం చేసింది, అదే వాళ్ళకేం చెప్తున్నారు? అదే వాడింట్లో పిల్లని తీసుకెళ్తాడు, వాడు అట్లాగే అంటాడా? వాడింట్లో ఆడపిల్లని తీసుకెళ్ళిపోతాడు. వాడు ఎవడైనా కానీ, ఒక శాస్త్రి కానీ, ఒక గురువు కానీ, లేకపోతే ఇంకా పెద్ద కానీ, ఏదైనా కానీ, నేను ఒకటే మాట చెప్తున్నాను ఈరోజు, వాడింట్లో ఆడపిల్లని తీసుకొని ఈ అఘోరగడు వెళ్ళిపోతాడు. సరే ఆడపిల్లే కాదు, వాడి కొడుకే ఉన్నాడు, కొడుకునే తీసుకొని వెళ్తాడు, పెళ్లి చేసుకుంటాడు. ఊరుకుంటారా? అసలు అఘోరాలకి పెళ్లి చేసుకునే నియమం ఎక్కడుంది? అసలుకి అఘోరాలు పెళ్లి చేసుకున్నట్టు ఎక్కడా లేదు, ఏ హిస్టరీ చూసుకున్నా కూడా లేదు. లేనప్పుడు మరి ఈ అఘోర పెళ్లి చేసుకుంటే చరిత్రకి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? అలాంటి వాళ్ళకి మరి సపోర్ట్ చేసి ఇప్పుడు నువ్వు అలాగా మంచిగా ఒక సంసార జీవితంలో నేను బ్రతకాలనుకున్నప్పుడు నువ్వేం చేయాలంటే మొత్తం వదిలేసుకో, అఘోర తత్వాన్ని వదిలేసేసుకొని మొత్తం వదిలేసేసుకొని నీ పాటికి నువ్వు ఒక కామన్ మ్యాన్గా, కామన్ పర్సన్గా వచ్చేసాయి, ఒక ట్రాన్స్జెండర్గా. అమ్మ ఇంతకుముందు ఏదో జరిగిపోయింది, తప్పు అయిపోయింది, ఆ తప్పు అయిపోయిందని ఒప్పుకొని నీ తప్పు నువ్వు తెలుసుకున్నప్పుడు వచ్చేసేసి ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలోకి రావటమా, లేకపోతే ఒక బాయ్, ఇప్పుడు ఒక ట్రాన్స్జెండర్స్ అయితే బాయ్స్ని పెళ్లి చేసుకుంటారు. నీకు అంత కోరికలే ఉన్నప్పుడు నువ్వు ఒక మంచి బాయ్ని చూసుకో, మ్యారేజ్ చేసుకో, పద్ధతిగా ఉంటుంది. అది కాకుండా ఒక ఆడపిల్లని తీసుకొని వెళ్ళిపోయి, ఇంతకుముందు ఒక వీడియోలో ఏమన్నాడంటే ఎక్కడైనా ఆడవాళ్ళు చేసుకున్నది ఉందా అని ఇట్లా చూపించాడు. సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలని ఇట్లా అన్నాడు. మరి ఈరోజు వాడు ఏమి ఇస్తున్నాడు సమాజానికి మెసేజ్? ఏం మెసేజ్ ఇస్తున్నావురా శ్రీనివాస్? నువ్వైతే ఒక్కటే మాట నిన్ను ఒకటే అడుగుతున్నాను, నువ్వు సమాజానికి సనాతన ధర్మానికి నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు? ఒకటే చెప్పు ఒక మాట. నువ్వు ప్రతిదానికి నన్ను ట్రోల్ చేస్తున్నారు, వరే నా కొడక, నిన్ను కాకపోతే ఎవరిని ట్రోల్ చేస్తారా? బేవర్సి, ఎవరిని ట్రోల్ చేస్తారా చెప్పు మరి? నిన్ను కాకపోతే ఎవరిని ట్రోల్ చేస్తారు? సనాతన ధర్మాన్ని కాపాడడానికి నేను వచ్చానన్నావు, తర్వాత లోక కళ్యాణం చేస్తానన్నావు. ఏ కళ్యాణం నువ్వు చేసేది నా కొడక? చెప్పు, ఒకటే మాట చెప్పు. నువ్వు చస్తానని ఎవరిని బెదిరిస్తావురా? నిజంగా నువ్వు ఊరేసుకొని చావు, అర్థమైందా? పెట్రోల్ ఊరికి ఇట్లా పోసుకొని అక్కడ శ్రీశైలంలో పెట్రోల్ పోసుకొని నేను బెదిరించడం కాదు. నీ చేతనైతే రా, ఇప్పుడు రా, వచ్చి అదే పెట్రోల్ తీసుకొని రా, 10 మంది ముందు నుంచో పోసుకొని చావు. నీ చావును చూసి ఎవరు కుక్కలు కూడా అసహించుకుంటారా? అర్థమవుతుందా? ఏం చేస్తానని ఎవరిని బెదిరిస్తావు నువ్వు? ఆమె కేసు వేస్తారా? మహా అయితే 3 నెలలు ఉంటాను రా జైల్లో. 3 నెలలే ఉంటాం మేము, ఎక్కువ రోజులు ఉండం మేము. గుర్తుపెట్టుకున్నా కొడక, నువ్వు మాత్రం చేస్తానని బెదిరిస్తున్నావు. ఇదే నేను చెప్తున్నాను, నువ్వు చావు ఏదైనా చేసుకో. మీ 2 తెలుగు రాష్ట్రాలు అంటున్నావు, 2 తెలుగు రాష్ట్రాలు మరి నీకు ఇంతకుముందు అన్నం పెట్టలేదా? చెప్పు మరి. నేను అన్నం తిన్నావు, ఏది చేయను అన్నాడు మేడం. మరి అన్నం ఇప్పుడు మరి ప్రతిరోజు అన్నం పాలు విడకి వేరే నీకు పాలు కావాలా? నీకు నా కొడక, నువ్వు తెలుగు రాష్ట్రానికి రా, నా నీకు సాక పెడతాను. అర్థమవుతుందా? బేవర్సి,
గుర్తుపెట్టుకో. ఎప్పటికైనా సరే నువ్వు ఈ తెలుగు రాష్ట్రాలకు మేము రాము, మేము కేదార్నాథ్లో ఉన్నాం, మమ్మల్ని వదిలేయండి అంటున్నావు. అదే కేదార్నాథ్ వచ్చి నేను జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చి కొట్టే సత్తా మాకుందిరా, మా ట్రాన్స్జెండర్స్కి ఉంది. లేదని అనుకుంటున్నావా? కానీ మేము కేవలం ఈ యొక్క సొసైటీని ప్రతి ఒక్కరిని మేము నమ్మి మేము కేసు పెట్టాము. ఈరోజు కనుక ఇదే ప్రభుత్వం అదే కేసును పట్టుకొని నిన్ను గనక అదుపులోకి తీసుకోకపోతే నా కొడక, ఈ ప్రభుత్వము కానీ ఏదైనా సరే, ఎవరు ఏది చేసినా సరే చేయకపోయినా సరే మేము మాత్రం ఖచ్చితంగా నీ అంత చూసేదే. అర్థమవుతుందా? అది నీకు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ అండ్ ఇంకా నీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ నీకు ఇచ్చే వార్నింగ్ అయితే మాత్రం. అర్థమవుతుందా? ఇంకొకటి మేడం నేను చెప్పాలి, అంబేద్కర్ గారిని తిట్టాడు. తిట్టాల్సిన అవసరం లేదు వాడికి, అసలు వాడికి మాట్లాడాల్సిన రైట్స్ కూడా లేవు. వాడు సనాతన ధర్మం కోసం వచ్చినాడు. రాజకీయ నాయకులతో ప్రభుత్వాలతో వీడికి అనవసరం. వీడు చేయాల్సింది ఏంటి? సనాతన ధర్మం చేయాలి. చేయకపోగా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని చాలా వాడు ఫ్రాడ్ అయిపోయాడు. ఇప్పుడు బెదిరిస్తే శ్రీశైలంలో నేను పెట్రోల్ పోసుకున్నాను, నన్ను ఎవరు ఆపలేకపోయారు. ఈ రోజు కూడా నేను పెట్రోల్ పోసుకుంటాను. అవన్నీ ఏమంటారు, చాతగాని పనులు అవన్నీ కూడా. కానీ అతని వల్ల కాని పనులు. ఎందుకంటే చచ్చేవాడైతే ఎప్పుడో చచ్చేవాడు, ఇంతమందిని మోసం చేస్తూ బతికేవాడే కాదు. వచ్చిన కొత్తలోనే అందరు మీడియా వాళ్ళంతా నిలదీసినప్పుడే తను చచ్చిపోయేవాడు. కానీ అతను అందరినీ చంపేంత వరకు కూడా అతను ఏం చావడు. అది మీరు నేను రీసెంట్ గా విన్నాను. అంటే మాకు తెలిసిన ఒక వ్యక్తి దగ్గర తన నెంబర్ ఉంది ఇంతకుముందు. అంటే ఈ రీసెంట్ గా తన కాల్స్ కట్ అవ్వకముందు నేను విన్న మాట అదే అంటున్నా. ఎందుకంటే ఇలాంటి అమ్మాయిలని అంటే నాకు తెలిసిన వ్యక్తి తన కాంటాక్ట్ అయ్యి అగోరి నువ్వు ఇట్లా చచ్చిపోతాను అంటున్నావు, ఆ రోజు నిజంగా పెట్రోల్ పోసుకున్నావు, నిజంగా అగ్గిపొల్లు వేసుకుంటే నీ పరిస్థితి ఏమో చచ్చిపోయేదాన్ని కదంటే ఒకటే మాట నింది అగోరి. అదే సారీ శ్రీనివాస్ గారు, ఈ చెత్తనా కొడుకు ఏమన్నాడంటే, నిజంగా అరే బాయ్ నిజంగా మేము పెట్రోల్ ఎందుకు పోసుకుంటాం చెప్పు, నిజంగా జనాలు పిచ్చోళ్ళు మభ్య పెట్టడానికి చేస్తాను నేను అంతే అని అన్నాడు. ఒరే నా కొడక, నువ్వు జనాలు మభ్య పెట్టడానికి పెట్రోల్ పోసుకున్నాను నాటకం ఆడావు. అదే పెట్రోల్ నేను నిజంగా పోసి నేను తగలబెట్టకపోతే నా కొడక చూస్తా ఉండు మరి. థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదా. ఎందుకంటే ఈరోజు ఈ జోగిని వ్యవస్థ అంతా కూడా ఎందుకు శ్రీనివాస్ మీద ఇంత ఫైర్ అవుతున్నారంటే కూడా తను ఇక్కడ సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చాను, ఒక అర్ధనారీశ్వరు లాగా అలాగే ఒక జోగిని లాగా నేను ఇక్కడికి వచ్చానని వీళ్ళని నమ్మించడం వల్ల వీళ్ళు కూడా ఒకప్పుడు సేవ చేసుకున్న వాళ్ళే, తనకు చేతులారా వండి పెట్టాము, మేము తనని నమ్మాము, ఈరోజు మమ్మల్నే మోసం చేశాడు కాబట్టే మేము ఇంత ఆక్రోశానికి గురవుతున్నాము, మేము ఆవేదనకు గురవుతున్నాము అని చెప్పేసి కూడా వాళ్ళు ఈరోజు వాళ్ళ బాధని వ్యక్తపరచుకోవడానికే. ఎందుకంటే అంత నమ్మాం కాబట్టి, ఈరోజు మోసం చేశాడు కాబట్టి ఆ నమ్మకాన్ని కూడా మేము మళ్ళీ నిలబెట్టుకోవాలి ప్రజల్లో. అంటే ఆ శ్రీనివాస్ ఇక్కడికి రావాలి, తన అంతు తేల్చాలి. అందుకే మేము ఇప్పుడు ఒక ఏకదాటిగా ఉండి కంకణం కట్టుకొని కూడా పోరాడుతున్నాము అని చెప్పేసి చెప్తున్నారు. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.